క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రెవరెండ్ సిస్టర్ పెంటారెడ్డి ఫాతిమారాణి గోల్డెన్ జూబిలీ సందర్భముగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకను అధికంగా ఆమె భగవంతుని ప్రేమలో సేవలో ఎదిగి ఒదిగి జీవించాలని, ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుని పరిశుద్ధ రక్త సంరక్షణలో పరలోక దూతల కాపుదలతో మరియతల్లి నీడలో ఆమె జీవితం ఫలించాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీ అగరపు బాలరాజు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిశేషులు అగరపు మరియదాస్, కీర్తిశేషులు ఏ అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఎంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థోమస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మక్కెన ఉదయ్ సుధాంష్ గారికి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు మక్కెన వినయ్ భాస్కర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం కొత్తగూడెం విచారణ, దినాకర్, కీర్తన దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని చిత్తంతో గర్భఫలం దయచేయమని, వ్యాపారంలో అభివృద్ధి చెందాలని మరియు అమెరికాలో ఉంటున్న డొమినిక్ గారికి దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం మరియు దేవుని చిత్తంతో వీసా దయచేయమని, వివాహం జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, కీర్తిశేషులు శ్రీ పక్కి ప్రకాష్ రావు గారి 22వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లూర్దు మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి మరియు కుమార్తెలు, అల్లుళ్ళు, మనువలు, మనవరాండ్లు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కెథడ్రల్ విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తోట ఫ్రాన్సిస్, మేరీ రత్నం దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. రండి వడిగా, రండి 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 ప్రణుతించరండి వడిగా, పూజా బలివేళ రారాజును సేవింపా. కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన
స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణోదించరండి పడిగా రండి 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 ప్రణోదించరండి పడిగా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకినిగాను నీ ప్రజల అవసరంలందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేస్తేవి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించటలో అతడు మాకు అండగా నిలిచెనుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షించబడుదురు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములో
16వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆ దినములలో జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరసాలలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపమని చెరసాల అధికారిని ఆజ్ఞాపించిరి. ఈ జ్ఞానానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి వారి కాళ్ళను 2 కొయ్య దుంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శీలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందులో బంధితుల సంఖ్యలు బల్లున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిగ్గున మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయిరందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని ఒర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఈ హాని చెయ్యవలదు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోపలికి పరిగెత్తి గడగడా వణుకుచు పౌలు శీలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనను అని అడుగగా, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అట్లు చేసినచో నీవును నీ కుటుంబము రక్షించబడుదురు అని చెప్పిరి. వారు అతనికి అతని ఇంటిలోని వారికిని ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళలనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగివేశను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞానస్థానము పొందిరి. అతడు పౌలును శీలాసును ఇంటి లోపలకు తీసుకొని పోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబం సమేతముగా సంతోషభరితుడాయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము. నీ బలముతో నన్ను రక్షించుము. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకంగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్రాత్మ మందిరం వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పించుదును. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము. నీ బలముతో నన్ను రక్షించుము. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటినీ కంటెను ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యులను చేసితివి. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము. నీ బలముతో నన్ను రక్షించుము. నేను కష్టములో చిక్కుకున్నప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ఆగ్రహపూర్తులైన నా విరోధులకు ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. అందరూ, ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము. నీ బలముతో నన్ను రక్షించుము.
త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు. కానీ ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడు నీవు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందున మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించటలేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యంలో ప్రభు ఏమంటున్నాడు అంటే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. నేను నా తండ్రిని ప్రేమిస్తాను. ఇప్పుడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను. మరి మీతో ఉండుట కొరకు, మిమ్మల్ని ప్రోత్సహించుట కొరకు, మీకు శక్తిని ఇచ్చుట కొరకు, మీకు కావలసిన సకలాన్ని ఇవ్వటం కొరకై ఇదిగో పవిత్రాత్మను తండ్రి మీకు పంపిస్తాడు అని తెలియజేస్తున్నాడు. చాలా సంతోషం ప్రియులారా. యేసు ప్రభు తన యొక్క పవిత్రాత్మను ఇస్తాను అంటున్నాడు. కానీ ఆ పవిత్రాత్మను పొందాలి అంటే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. అది లేకుండా ఇది లేదు. ఉదాహరణకి నాకు ఇంటర్లో ఒక 100కి 90 మార్కులు కావాలి. 90 మార్కులు కావాలని చెప్పి నేను రోజు సినిమాకి వెళ్ళాను అనుకో, లేదా కాలేజ్కి వెళ్ళకుండా బయట తిరిగాను అనుకో, చదవడం ఇష్టం లేదు అనుకో, కష్టపడడానికి ఇష్టం లేదు అనుకో, వస్తాయా మార్కులు? రావు. అలా చేస్తే 90కి బదులు 9 వస్తాయి. జీవితం అంతా కూడా ఏడవాల్సి వస్తుంది, ప్రయోజనం లేదు. కానీ నాకు అన్ని మార్కులు రావాలి అంటే నేనేం చేయాలి? కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలను పాటిస్తే సకలాన్ని మీకు ఇచ్చేటటువంటి పవిత్రాత్మ దేవుణ్ణి మీకు నేను అనుగ్రహిస్తాను. క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఏదో ఉండాలి కదా ప్రియులారా, అలా కుదరదు. ప్రభు అంటున్నాడు ఈ రోజున, మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఏంటి గుర్తు? నా ఆజ్ఞలను పాటించాలి. మీరు ఇది చేస్తే నేను మీకు గొప్ప వరాన్ని ఇస్తాను. ఏంటి? పరిశుద్ధాత్మ వరాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక కుమార్తె, చక్కని కుమార్తె, చాలా అందగత్య, తెలివి కలిగినటువంటి అమ్మాయి కూడా. అయితే తండ్రి ఈ అమ్మాయికి ఒక మంచి యువకుడిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. కొడుకులు లేరు ఇంకా. ఇక ఆ రాజ్యాన్ని కూడా అల్లుడి చేతిలో పెట్టాలి అనుకున్నాడు. ఇక రాజ్యమంతా కూడా చాటింపు వేయించాడు. నా కుమార్తెకి స్వయంవరం ప్రకటిస్తున్నాను. స్వయంవరం అంటే ఎవరైనా రావచ్చు, గెలిచినటువంటి వాడే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఎవరైతే వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో యువకులు అందరూ కూడా రావచ్చు అని అన్నాడు. ఇక అలా అనేసరికి ఇంకేముంది, రాజుగారి కూతురు కాబట్టి అన్నీ ఉంటాయి అనుకొని దేశంలో ఉన్న కుర్రాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక వచ్చిన తర్వాత, అబ్బాయిలు మీ అందరికీ ఒక పరీక్ష పెడుతున్నాను అన్నాడు. ఏంటి అంటే, ఇదిగో ఈ నదిలో ఈ దరి నుంచి ఆ దరి వరకు ఈదుకుంటూ వెళ్ళాలి. నా కుమార్తె ఆ దరిన పూలదండ పట్టుకొని రెడీగా ఉంటుంది. ఎవరైతే ముందు ఈదుకుంటూ వెళ్తారో వాళ్ళు మెడలో దండ వేయాలి అని చెప్పాడు. ఇక అలా అనగానే అక్కడున్నటువంటి కుర్రాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇంకేముంది, ఈదటమే కదా అనుకున్నారు, స్విమ్మింగ్ చేయడమే కదా అనుకున్నారు. ఇక ఆ రాజు ఒక అర్ధగంట ఆగండి అని చెప్పి ఒక 100 క్రొకడైల్స్ని ఆ నదిలో విడిచిపెట్టాడు. 100 ముసళ్ళని ఆ నదిలో విడిచిపెట్టాడు. ఇప్పుడు మీరు ఈదుకుంటూ ఆ దరికి వెళ్ళాలి అని చెప్పాడు. ఈదుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళాలి అని చెప్పాడు. ఇక అందరూ కూడా నీ కూతురుకో దండం, నీకో దండం, బ్రతికితే ఏదైనా అమ్ముకోనైనా బ్రతుకుతాం, కానీ ఈ ప్రాణాపాయ పని మాత్రము మేము చెయ్యమయ్యా, మాకు వద్దులే అని చాలామంది వెళ్ళిపోయారు. ఇక ఇంతలోనే ఒకడు ఆ నీళ్ళలోకి దూకాడు. దూకి ఆ ముసల్లో అటు ఇటు నుంచి వస్తున్నా కానీ తప్పించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక 100 ముసళ్ళు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ అతడు చాకచక్యంగా ఆ ముసళ్ళని తప్పించుకుంటూ త్వరగా ఈదుకుంటూ కష్టంతో ఆ ఒడ్డుకు చేరుకున్నాడు. ఇక అందరూ కూడా ఆయన చుట్టూ చేరి అభినందిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, అందరూ అతన్ని పొగుడుతున్నారు. అయితే అప్పుడు ఆ కుర్రవాడు అన్నాడు, ఆగండి అని గట్టిగా అరిచి, మీకు పని పాటు లేదు, నన్ను అభినందిస్తున్నారు, మీరు ఎవ్వరూ మాట్లాడకండి అని, ఇంతకీ నన్ను ఆ నీళ్ళల్లో నెట్టింది ఎవరు అని చెప్పాడు. అంటే తనంతట తానుగా నీళ్ళలోకి దూకలేదు. ఏం చేశారు? ఎవరో ఒకరు అతన్ని నీళ్ళలోకి నెట్టారు. నెట్టిన తర్వాత ఇంకా తప్పలేదు, అతనికి బ్రతకాలి కాబట్టి కష్టపడి ఈదుకుంటూ ఆ దరికి చేరుకున్నాడు. అది తెలుసుకున్న తర్వాత ఆ రాజు కూతురు ఆ అబ్బాయికి ఇంకా దండ వేస్తుందా? ఆ అబ్బాయి ఇంకా దండ వేస్తుందా? వేయదు. నా కోసం ఇతడు తనంతట తానుగా ప్రయత్నం చేయలేదు, నన్ను ప్రేమించి దూకలేదు, ఎవరో అతన్ని నెట్టారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ కుర్రవాడిలాగా నాకు ఎవరో జ్ఞానస్నానం ఇప్పించారు చిన్నప్పుడు, నన్ను ఎవరో క్రైస్తవునిగా మార్చారు చిన్నప్పుడు, కాబట్టి నేను క్రైస్తవుణ్ణి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు మీకు ఈ ఉదాహరణలు చెప్తున్నాను అంటే, ఎవరో నన్ను క్రైస్తవుడిగా మార్చారు కాబట్టి నేను క్రైస్తవుణ్ణి అయిపోను. నేను క్రైస్తవుణ్ణి అయ్యాను కాబట్టి పరిశుద్ధాత్మ నాతో ఉంటుంది. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటాం కదా, నో. మనం ఏం చేయాలి? ప్రభువుని మనం ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను దినదినము కూడా పాటించాలి. అప్పుడు నేను నీకు పరిశుద్ధాత్మను ఇస్తాను, పవిత్రాత్మను ఇస్తాను అని అంటున్నాడు.
ఆయన ఆజ్ఞలను పాటించకపోతే ఆ ఓదార్చువాడు అంటే పరిశుద్ధాత్మ మన యొద్దకి రాదు అని చెప్పి సువిశేషంలో ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభువుని మనము ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వేం చేసి మనకు పాపము గురించి, నీతిని గురించి మరియు తీర్పు గురించి తెలియజేస్తుంది. అది ఈనాటి యొక్క సందేశం ప్రియులారా. దినదినము కూడా మనము దేవుని సన్నిధిలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాకు దేవుడిచ్చిన ఈ పిలుపు ప్రకారం, తన బిడ్డగా ఉండటానికి దేవుడిచ్చినటువంటి ఈ పిలుపు ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా? ఒకవేళ నేను జీవించకపోతే నన్ను నేను సరి చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఒక్కరోజు కాదు, ప్రతి దినము కూడా మనం ప్రయత్నం చేయాలి. మీరు నన్ను ప్రేమిస్తే దానికి మీరు నిరూపించాలి. ఏ విధంగా? నా ఆజ్ఞలను పాటించడం ద్వారా. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనం అందరము కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దాని ద్వారా తన యొక్క పరిశుద్ధాత్మని మనందరము కూడా పొందుకుందాం. ఆమేన్. కానుకయేమున్నది, నిండైన మనసున్నీయగా. విలువైన కానుకయేమున్నది, నిండైన మనసున్నీయగా. అలవలేగసినది నా మనసు, అలవలేగసినది నా మనసు. బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. ఆవేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వాదము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడు ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మను సగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు.
ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రె పిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా సింహరాయుల జగద్గురువును, మా పోలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుట పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం భూమికేగి తనను బలి చేసి, మన కోసం భూమికేగి తనను బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన్నా భోజనము మరిపించిన విందు ఇది, జీవాహారమై వెలుగొందిన విందు ఇది. మన్నా భోజనము మరిపించిన విందు ఇది, జీవాహారమై వెలుగొందిన విందు ఇది. లోకును వారికి ఆనందమొసగి, లోకును వారికి ఆనందమొసగి, పరమును చేసి పరలోక విందు ఇది. పరమును చేసి పరలోక విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన
ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. పునీత ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లా చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లా చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వివరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శక్తుల చేతిలో దొరుకుండినట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ మా జీవితమందు మాకు సహాయపడి అక్షయమైన జీవనమునకు మమ్ము పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలకు పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేస్సును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానోపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు చాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించెదరు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించలాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించిదరు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తిపరులగు పునీత అంతోని వారా, దివ్య బాలయేస్సును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును
వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వార, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడని గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోనూ జీవించినట్లు మమ్మ ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదమునకై అందరూ లేచి నిల్చోండి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి సర్వదా మేము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. అంతోని వారా పాదువ పురపు అంతోని వారా పావన చేతుడా. అంతోని వారా పాదువ పురపు అంతోని వారా
సేవితుడ అంతోనివారా పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడ శ్రీసు బాటలు నడిపించు నిన్ను కీర్తింతుము నిన్ను అనుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన సేవితుడా